ఔషధ గుణాలు మెండుగా కలిగి వాణిజ్యపరంగా సాగులో ఉన్న అరుదైన కూరగాయ పంట గిర్కిన్. దొండకాయ సైజులో కీరదోస ఆకృతిలో ఉండే ఈ దోసజాతి పంటకు ఎగుమతి అవకాశాలు అధికంగా ఉండటంతో ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఎగుమతి ప్రాధాన్యం గల గిర్కిన్ను పలు ప్రైవేటు కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని సాగును ప్రోత్సహిస్తున్నాయి. కాయను ఎంత చిన్న సైజులో అమ్మకం చేస్తే అంత మంచి ధర లభిస్తుంది. కాయ సైజు పెరిగే కొద్దీ రేటు తగ్గుతుంది. సైజుల వారీగా గ్రేడింగ్ చేసి సంస్థలు ధర చెల్లిస్తూ ఉంటాయి. నెల్లూరు జిల్లాలో రెండవ పంటగా ప్రస్తుతం గిర్కిన్ సాగు లాభదాయకంగా ఉంటుందంటూ సాగులో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్. జనరల్గా ఈ నెల్లూరు జిల్లాలో రెండవ పంట ఈ డెల్టా ప్రాంతంలో వేస్తూ ఉంటారు. అయితే ఈ జలాశయంలో నీరు అయిపోవడం వల్ల ఈసారి రెండవ పంట వేయాలని రైతులు ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా నీళ్ళు లేకపోవడం వల్ల వేయలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా గరికిని లేక కీరదోసని మీరు వేసుకున్నట్లయితే ఆ కోల్పోయిన ఈ యొక్క ఆదాయాన్ని మరలా తిరిగి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ గరికిన్ అనేది ఈ యొక్క కుకుంబర్ జాతికి సంబంధించిన కీరదోసకాయ. ఇది జనరల్ గా మామూలు కీరదోసకాయ కంటే ఇది డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఈ మామూలుగా ఊరగాయకి స్వీట్లు తయారు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్. అది ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉంటుంది. విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెంపొందిస్తుంది. తర్వాత జీర్ణ వ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు కూడా దీన్ని సాగు చేసుకుంటే ఇప్పుడు మనకు ఆరుతడి పంటలుగా మెట్ట ప్రాంతాల్లో చేసుకోవచ్చు. అదేవిధంగా డెల్టా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో దీన్ని చేసుకోవాలి. అయితే దీన్ని మనం చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చూసినప్పుడు అయితే దీనికి అష్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, దళారీ వ్యవస్థ ఉండదు. ఇందులో రైతుకు ఎలాంటి నష్టం కూడా జరగదు. కాబట్టి ఇలాంటి పంటను మనం ఇప్పుడు పండించుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది. అయితే కొత్తగా సాగు చేసే రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కంపెనీలు బైబ్యాక్ పద్ధతిలో, అంటే వాళ్ళే పెట్టుబడి పెడతారు, అన్ని చూసుకుంటారు, పండిన తర్వాత ఆ యొక్క పంటనంతా కూడా వాళ్ళే ఫలితాన్ని తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనకు సీజన్ చూసినట్లయితే ఇది జనవరి ఫిబ్రవరి మాసంలో వేసుకోవచ్చు, అదేవిధంగా జూన్ జూలై మాసంలో వేసుకోవచ్చు, తర్వాత నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా దీన్ని వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ చౌడు భూముల్లో నల్లరేగడి భూముల్లో దీన్ని సాగు చేయకూడదు. మిగతా అన్ని నేలల్లో కూడా దీన్ని సాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క గరికిన్ లేక ఈ కీరదోస యొక్క రకాలు మనం చూసినట్లయితే దీంట్లో ముఖ్యంగా స్పీడు, చాందిని, అదేవిధంగా కీర్తి అనే రకాలు ఉన్నాయి. ఎకరాకి 10,000 గింజలు పడుతుంది. దీనికి ఈ యొక్క గింజల రేట్ వచ్చి 10,000 రూపాయలు ఉంటుంది. నాటే పద్ధతి మనం చూసినట్లయితే మామూలుగా ఈ యొక్క సాళ్ళు లేక బోధులు వేస్తారు. ఆ సాల్కి 4 అడుగులు దూరం ఉండాలి. అదేవిధంగా మొక్కకి మధ్య 1 అడుగు దూరం అనేది ఉండాలి. ఆ బోధుల మీద నాటిన తర్వాత మళ్ళీ నీరు పెట్టుకోవచ్చు. తర్వాత దాని మీద ఈ పాలిథిన్ షీట్లు కూడా కప్పుకునేదానికి అవకాశం ఉండేది. కర్రలు కూడా పాతుకుంటే వాటి మీద కూడా ఇవి అల్లేదానికి అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద పాకే మొక్కలైతే మామూలుగా 70 రోజులు పంట కాల పరిమితి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కర్రల మీద కానీ వీటిని అల్లించేటట్లయితే 110 రోజుల వరకు కూడా ఈ పంట కాల పరిమితి ఉంటుంది. అయితే దీనికి తేడా ఏంటంటే భూమి మీద అల్లే మొక్కలు ఈ వర్షం పడినప్పుడు కొద్దిగా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అందరికి తెలిసిందే. తర్వాత ఈ డౌనీ మిల్డీ అటువంటి వ్యాధులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే కర్రల మీద ప్రాకిన మొక్కలు లేక అల్లిన మొక్కలు అయితే మామూలుగా ఈ తెగుళ్ళు కానీ పురుగులు కానీ సరిగా తక్కువగా వస్తాయి. అదేవిధంగా క్వాలిటీ కూడా ప్రోడక్ట్ బాగుంటుంది, దిగుబడి కూడా అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎరువులు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క సేంద్రియ ఎరువులు అయితే 8 నుంచి 10 టన్నుల వరకు వేసుకోవాలి. పశువుల ఎరువు అటువంటి లేనప్పుడు ఈ పచ్చరొట్ట ఎరువులు కూడా వేసుకొని దమ్ము చేసుకుని తర్వాత వీటిని నాటుకునే దానికి అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువులు మనం చూసినట్లయితే జనరల్ గా ఈ DAP అనేది 100 కిలోలు అడుగు భాగంలో వేసుకోవాలి. అదేవిధంగా ఈ పొటాష్ కూడా ఒక 50 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత ప్రతి 15 రోజులకి ఒకసారి 20 కరే కానీ 10-26 కానీ 26 కానీ ఇట్లాంటివన్నిటిని కూడా ఒక 100 కిలోలు వేసుకోవాలి. తర్వాత మరలా 15 రోజులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు నాటిన 35 రోజుల తర్వాత మరలా ఈ యొక్క కాల్షియం నైట్రేట్ అనేది ఒక 25 కిలోలు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పొటాష్ కూడా 20 కిలోలు వేసుకోవాలి. నాటిన 35 రోజుల తర్వాత వేసే ఎరువులు ప్రతి 10 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ఎందుకంటే మనకు పంట నాటిన ఒక 26 రోజుల నుంచి 35 రోజుల లోపల ఈ యొక్క క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఈల్డింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఎరువులు అవసరం. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కలుపును ఏ విధంగా ఈ పంటలు నివారించుకోవాలని మనం చూసినప్పుడు మనుషుల ద్వారానే కలుపు తీయాలి. వీడింగ్ చేసే వేడర్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా తీసుకోవచ్చు. అంతేగాని కలుపు మందులు దీనిలో కొట్టకూడదు.
తెగులు మందులు కూడా కొట్టకూడదు. ఎందుకంటే మీ ఇష్టంగా మీరు తెగులు మందులు కొట్టేదానికి అవకాశం లేదు. ఈ తెగులు మందులు కూడా కంపెనీ వారే ఇస్తారు. వాళ్ళు చెప్పిన మందులే కొట్టాలి. ఎందుకంటే ఇవి ఇతర దేశాలకి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయబడతాయి. అక్కడున్న ప్రజలు తింటారు కాబట్టి కాయలనంతా కూడా వాళ్ళు పరీక్షిస్తారు. అంటే నాణ్యత ప్రమాణాలు పరీక్షిస్తారు. దాంట్లో ఏమైనా పురుగు మందులు అవశేషాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా రసాయనిక ఎరువులు అధికంగా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరీక్షించి తర్వాత వాళ్ళు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి రైతులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కంపెనీ వారు ఇచ్చిన ఈ యొక్క విత్తనాలనే వేయాలి. అదేవిధంగా కలుపు మందులు అనేది వాడకూడదు. తర్వాత పురుగు మందులు కూడా వాళ్ళు ఇచ్చిన పురుగు మందులు మాత్రమే కొట్టాలి. దిగుబడి చూసినట్లయితే దాదాపు 8 నుంచి 10 మెట్రిక్ టన్నులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి చూసినట్లయితే దాదాపు మనకు 50,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంట కాలంలో మనకి ఇప్పుడు స్పీడ్ అనే రకం ఉంది. అదైతే 26 రోజులకే పంట స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క చాందిన్ అనే రకం అయితే 35 రోజులకి స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతి 2-3 రోజులకు ఒకసారి పంట వస్తూనే ఉంటుంది. కాయలు కొయ్యాలి. కాబట్టి లేబర్ అనేది ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఇరిగేషన్ కూడా సక్రంగా ఉండాలి. ఈ యొక్క కాయ సైజుని బట్టి మనకి ఇన్కమ్ ఉంటుంది. ఈ డయామీటర్ అంటే ఈ యొక్క కాయ చుట్టుకొలత 14.5 mm ఉన్న ఈ యొక్క కాయలైతే సైజు ఉన్న కాయలైతే ఒక టన్నుకి 45,000 రూపాయలు వస్తుంది ఆదాయం. అదేవిధంగా 17 మిల్లీమీటర్లు ఉన్న డయామీటర్ ఉన్న ఈ యొక్క కాయలైతే దాదాపు ఒక టన్నుకి 25,000 రూపాయలు వస్తుంది. తర్వాత 25 mm ఉన్న ఈ యొక్క కాయ సైజుకైతే దాదాపు 3,000 ఒక టన్నుకు వస్తుంది. 25 mm కంటే దాటితే రేట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఈ విధంగా మనకు ఎకరాకి ఇది ఆదాయం వచ్చేదానికి రైతులకు అవకాశం ఉంది.